నిధివన్ ఛానల్కు స్వాగతం. మన జీవితంలో సూర్యుడు ఎందుకంత ముఖ్యుడు? మన జీవితం ఉదయంతో మొదలవుతుంది. కానీ ఆ ఉదయానికి కారణం ఎవరు? సూర్యుడు. సూర్యుడు లేకుండా కాలం లేదు, దిక్కులు లేవు, జీవితం లేదు. అందుకే మన ఋషులు సూర్యుడిని గ్రహంగా కాదు, దేవుడిగా చూశారు. మన సావిత్రే జగదేక చక్షుషే అని అంటారు. అంటే దీని అర్థం ప్రపంచానికి కన్ను సూర్యుడు. అలాంటి సూర్యునికి అంకితమైన అత్యంత శక్తివంతమైన రోజు భానుసప్తమి. అసలు భానుసప్తమి అంటే ఏమిటో తెలుసుకుందామా? సాధారణంగా సప్తమి తిథి సూర్యునికి ప్రత్యేకం. కానీ అదే సప్తమి ఆదివారం నాడు వస్తే ఈ రెండూ కలిసినప్పుడు సూర్యుని శక్తి 100 రెట్లు పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును సూర్య జయంతి సమానంగా మన ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి మంచి రోజుగా చెబుతారు. ఆత్మబలం కూడా పునరుద్ధరించుకోవడానికి మంచి రోజు. అసలు భానుసప్తమి వెనుక ఉన్న మహత్తరమైన పురాణ కథను తెలుసుకుందాం. ఇది ఒక కథ కాదు, ఒక జీవిత బోధ. పూర్వకాలంలో ధర్మనిష్ఠుడైన ఒక చక్రవర్తి ఉండేవాడు. అతని రాజ్యం బాగున్నా తన జీవితం మాత్రం క్రమంగా కూలిపోయింది. శరీర బలం తగ్గింది, ముఖకాంతి పోయింది, నిర్ణయాలు తప్పుగా మారాయి, కోపం అనిశ్చితి పెరిగింది. ఈరోజు మన జీవితంలో జరుగుతున్నదే కదా ఇది. అప్పుడు ఒక మహర్షి అడిగాడు, రాజా, నీవు చివరిసారిగా సూర్యునికి నమస్కరించిన రోజు గుర్తుందా? రాజు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. మహర్షి చెప్పిన మాట చాలా లోతైనది. సూర్యుడిని విమర్శించినవాడు తన అంతరాత్మని కూడా విమర్శించినవాడే. సూర్యతత్వం అంటే ఏమిటి? సూర్యుడు అంటే ఆత్మబలం. ఆత్మబలం నిర్ణయాశక్తి. నిర్ణయాశక్తి పోతే జీవితం దారి తప్పుతుంది. అందుకే మహర్షి ఆ రాజుకు ఇచ్చిన ఉపదేశం ఏమిటంటే, భానుసప్తమి రోజున ఉపవాసము, సూర్యారాధన, అహంకార త్యాగము, సేవాభావము. రాజు అప్పుడు అది తూచా తప్పకుండా పాటించాడు. కొద్ది కాలంలో శరీరము కోలుకుంది, మనస్సు స్థిరపడింది, రాజ్యం మళ్ళీ వెలిగింది. ఇది కథ కాదు, మన జీవితానికి అద్దం. మన వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఋగ్వేదం ప్రకారం సూర్యుడు జీవన మూలం. సూర్యుడు కర్మఫలదాత అని యజుర్వేదం చెబుతుంది. సామవేదం సూర్యుడు చైతన్య స్వరూపుడు అని చెబుతుంది. అందుకే ఆదిత్య హృదయం అంటుంది, రవి సర్వవేదమయమని. అంటే సూర్యుడు అన్ని దేవతల సమిష్టి రూపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భానుసప్తమి ప్రభావం మన మీద ఎలా ఉంటుందో తెలుసుకుందామా? సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, తండ్రితో సంబంధాలు దెబ్బతింటాయి, నాయకత్వ లక్షణాలు క్షీణిస్తాయి, జీవితంలో గుర్తింపు రావడం కష్టమవుతుంది. అందుకే భానుసప్తమి రోజు చేసిన సూర్యారాధన సూర్య దోష నివారణకి అతి శక్తివంతమైన సాధన. ఆరోగ్య శాస్త్రం ప్రకారం కూడా ఆధునిక శాస్త్రం ఇప్పుడు చెబుతున్నది మన ఋషులు అప్పుడే చెప్పారు. ఉదయపు సూర్యకిరణాలలో విటమిన్ డి ఉంటుంది. ఎముకలకు బలం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యుడిని లేవగానే దర్శించుకోవడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. భానుసప్తమి అంటే శరీరానికి ఒక పవర్ రీసెట్ డే అని అర్థం. మానసిక శాస్త్రం ప్రకారం, అదే సైకాలజీ ప్రకారం సూర్యుని గురించి తెలుసుకుందాం. మన మెదడు చీకట్లో ఉంటే భయం పెరుగుతుంది, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, జీవితంపై నియంత్రణ పోతుంది. సూర్యకాంతి వల్ల సెరటోనిన్ పెరుగుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, నిర్ణయశక్తి పెరుగుతుంది. భానుసప్తమి రోజు చేసే ఆరాధన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ లాంటిది. ప్రకృతిని ఆరాధించడం మన ధర్మం. మన జీవానికి మూలాధారమైన సూర్యనారాయణమూర్తిని ప్రతిరోజు నమస్కరించాలి. ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మాఘమాసం అంతా సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తారు. అందున ఆదివారము భానుసప్తమి రోజున అత్యంత ప్రభావమైన రోజు. మనస వాచ కర్మేణ ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధించి ఆరోగ్యంగా ఆహ్లాదంగా మన జీవితాన్ని గడుపుదాం. భానుసప్తమి మనకు నేర్పించే జీవిత పాఠాలు ఏమిటంటే, వెలుగు బయట కాదు, మనలోనే ఉంది. సమస్యలు శాపాలు కావు, అవి హెచ్చరికలు. సూర్యుడిని నమస్కరించడం అంటే జీవితాన్ని బాధ్యతగా జీవించడం. ఈ రోజు వరకు మనం విన్న కథలు, శాస్త్రాలు, విధులు ఇవన్నీ ఒక విషయం చెబుతుంది. సూర్యుడు కేవలం ఆకాశంలో ఉండే దేవుడు కాదు, అతను మన జీవితంలో ఉండాల్సిన ధైర్యం. మన జీవితంలో చీకటి వచ్చినప్పుడు మనమేం చేస్తాం? దేవుడిని తప్పుపడతాం, కాలాన్ని తప్పుపడతాం, మన విధిని శపిస్తాం. కానీ నిజం ఏమిటంటే, చీకటి ఎప్పుడూ శక్తివంతం కాదు, వెలుగు కనిపించకపోవడమే అసలైన సమస్య.
భానుసప్తమి మనకు ఏమి గుర్తు చేస్తుంది? భానుసప్తమి ఒక పండుగ కాదు, అది ఒక జాగృతి. ఈరోజు మనకి ఇలా చెబుతుంది: నీవు బలహీనుడు కాదు, నీలో శక్తి పోయేది కాదు, నీ ఆత్మ కూలిపోలేదు. నీవు నీ అంతర్గత సూర్యుడిని మర్చిపోయావు అంతే. సూర్యుడని ఆత్మకారకుడు అని ఎందుకంటారో తెలుసా? సూర్యుడు లేకపోతే దిశ లేదు, కాలం లేదు, జీవితం లేదు. అలాగే మన జీవితంలో ధైర్యం లేకపోతే దారి ఉండదు, నిర్ణయం లేకపోతే గమ్యం ఉండదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే జీవితం ఉండదు. ఈ మూడు సూర్యుని తత్వాలే. భానుసప్తమి అంటే నిజంగా ఏంటి? భానుసప్తమి అంటే సూర్యుడిని పూజించడం కాదు, దీపం వెలిగించడం మాత్రమే కాదు, నీ జీవితానికి బాధ్యత తీసుకోవడం. ఈరోజు నువ్వు సూర్యుడిని నమస్కరిస్తే అది దేవుడికి నమస్కారం కాదు, నీ లోపల ఉన్న ధైర్యానికి నమస్కారం. ఒక విషయం ఆలోచించండి, మీ జీవితంలో నిన్ను నువ్వే చిన్నవాడిగా భావిస్తావా? భయంతో నిర్ణయాలు వాయిదా వేస్తావా? నువ్వు వెలిగే అవకాశం ఉన్నా మౌనంగా ఉన్నావా? అయితే అది శాపం కాదు, నీ లోపల సూర్యుడు మేఘాల వెనక దాగి ఉన్నాడు అంతే. భానుసప్తమి అంతర్గత ప్రమాణం, ఇన్నర్ వో. ఈరోజు ఒక మాట మన మనసులో చెప్పుకుందాం: నేను భయంతో కాదు, తేజస్సుతో జీవిస్తాను. నేను అనిశ్చితతో కాదు, స్పష్టతతో నడుస్తాను. నేను చీకటిని శపించను, వెలుగును వెలిగిస్తాను. ఇదే నిజమైన సూర్యారాధన. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, కానీ మనలో మాత్రం ఉదయించడు. ఎందుకంటే మనమే అతన్ని అడ్డుకుంటాం, భయంతో, అహంకారంతో, అనుమానంతో. భానుసప్తమి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది, మనలోని మేఘాలను తొలగించే అవకాశం. ఈరోజు తలెత్తి నిలబడండి, నిజం వైపు నడవండి, మీ జీవితాన్ని వెలుగుతో నింపండి. మీ లోపల సూర్యుడు ఉదయించుగాక, మీ జీవితంలో చీకటి శాశ్వతంగా కరిగిపోగాక. ఇదే భానుసప్తమి యొక్క అసలైన అర్థం, అసలైన ఆశీర్వాదం, అసలైన జాగృతి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి. ఓం సూర్యాయ నమః అనే చిన్న కామెంట్ని వదలండి. మీ జీవితంలో వెలుగు కావలసిన ఒక్కరికైనా షేర్ చేయండి, ఎందుకంటే వెలుగు పంచితేనే వెలుగు పెరుగుతుంది. ఆదిత్యాయ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర. ఓం సూర్యాయ నమః.